హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెప్పర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తాం. నచ్చితే మీరు కూడా చేసుకోండి. 1 కిలో చికెన్ తెచ్చుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే వంటకన్నా ముందే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొకసారి కూడా క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో చికెన్ షాప్లో తెలియదు, వాళ్ళు కొట్టిచ్చేస్తారు. కాబట్టి 2 టైమ్స్ మనం క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. సో అందువల్ల 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నెల రోజుల్లోపే మాకు 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. తక్కువ వీడియోస్ పెట్టినా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించాలని మేము కోరుచున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో, అంటే వంటకు సంబంధించిందే కాదు, ఎన్నో అంటే అందరికీ ఉపయోగపడేటివి. తర్వాత కొన్ని కోలాటం వీడియోస్, తర్వాత మేము కోలాటం చేస్తాం, అలాగే అన్నమాచార కీర్తనలు పాడతాం, భజనలు చేస్తాం, సత్యసాయి డెవోటీస్ కూడా సత్యసాయి భజన్స్ పెడతాం. తర్వాత కొన్ని చిట్కాలు, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, ఇలా ఎన్నెన్నో మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం. తర్వాత మనం బ్యాండిల్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బాండిల్ పెట్టాక అందులో కొంచెం వాటర్ ఉన్నాయి, సో అందువల్ల కొంచెం టైం పట్టింది మురడానికి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం చికెన్ వేసుకోవాలి. చాలు అంటుంది ఆ ఆంటీ, నాన్ వెజ్ తిందు, సో అయినా ఆయిల్ వేస్తామంటే ఈ పక్క ఆంటీ చాలే అంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆయిల్ హీట్ ఎక్కినాక మనం చికెన్ అందులో వేసుకోవాలి. వాటర్ బాగా పిండేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నా వాటర్ అంతా ఎక్కువగా ఉండి మనకి పెప్పర్ చికెన్కి డ్రైగా కాకుండా జ్యూసీగా వస్తుంది. డ్రైగా ఉంటేనే బాగుంటుంది పెప్పర్ చికెన్ తినడానికి. సో ఆ వాటర్ అన్ని కొంచెం బాగా పిండేయాలి. ఎందుకంటే చికెన్ వండేటప్పుడు చాలా వాటర్ వదిలేస్తుంది, వాటర్ చాలా ఉండిపోతాయి అందులో. సో కాబట్టి మనం వాటర్లో కడిగింటాం కాబట్టి కొంచెం బాగా పిండుకొని చికెన్ వేసుకోవాలి అందులో. ఇప్పుడు చికెన్ కలుపుకోవాలి. కాసేపు ఆయిల్లోనే కొంచెం చికెన్ కలుపుకొని అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు అందులో వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కాసేపు కలయబెట్టాలి. కొంచెం మంచిగా కలిసేంత వరకు బాగా దాన్ని కలపాలి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాం. మీరు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. చాలా సంతోషం. అప్పుడే 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. కాసేపు మూత పెట్టి దాన్ని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి చికెన్ ఉడకడానికి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అలా కలపెట్టాలి. చికెన్ బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి చికెన్ ఉడుకుతూ ఉంటే. ఓన్లీ ఇప్పుడు ఉప్పు పసుపు మాత్రమే వేసాము. మా ఆంటీ అంటుంది, టేస్ట్ చేస్తావా ఈశ్వర్ అంటుంది. అప్పుడే ఆంటీ వద్దు ఆంటీ అంటున్నా. బాగా కలబెట్టాలి చికెన్. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయి. మనం వాటర్ మొత్తం పిండేసినా కూడా అందులో వాటర్ ఇంకా చాలా వరకు చికెన్ వాటర్ వదిలేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పేస్ట్ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా వరకు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి ప్యాకెట్స్ కానీ డబ్బాలు కానీ. మేమైతే ఫ్రెష్గానే ఎప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలపెట్టుకొని, ఆంటీకి ఆ గరిటెతో రాలా, సో అందుకని ఇంకో గరిటె తీసుకునేది, తిప్పడానికి రాలేదనేసి. బాగా కలపెట్టుకొని
వాటర్ చూసారా ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ వచ్చేసాయి. సో అందుకనేసి మనం వాటర్ కూడా కొన్ని పిండుకోవాలి, ముందే పిండుకొని బాగా వేసుకోవాలి చికెన్ని. లేకపోతే వాటర్ చూడండి ఎన్ని వాటర్ వదిలేసిందో, మళ్ళీ మనకి చాలా టైం పడుతుంది ఆ వాటర్ వల్ల. బాగా కలిపెట్టుకున్నాక ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక 10 minutes వదిలేదు. మా ఆంటీ ఉప్పు చూస్తుంది బాగుందా లేదా అనేసి, ఉప్పు చూసి సరిపోయిందనేసి బాగా కలిపెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక 10 minutes అలాగే వదిలిపెట్టేయాలి. ఉడుకుతుంది బాగా. మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ అలా కలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు ఎన్నో మేము మీకు తెలియజేస్తాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మా దగ్గర ఉన్నాయి. బట్ అయితే టైం లేక ఈ మధ్య మేము వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా డైలీ మీకు 2-3 వీడియోస్ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ధనియా పొడి వేస్తున్నాము. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి, అంటే ఇంట్లో ధనియాలు తెచ్చుకొని చేసుకొని మిల్లులో ఆడించినవి. మనం ప్యాకెట్స్ అలాంటివన్నా అలా ప్యాకెట్స్లో కానీ అలా తెచ్చుకొని వాడేదానికన్నా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవడం వల్లే కర్రీస్ కానీ ఏదానికైనా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం పొడి తక్కువ వేసుకుంటాం, ఎందుకంటే మనము లాస్ట్లో పెప్పర్ వేసుకుంటాం కాబట్టి. పెప్పర్ ఎందుకంటే చాలా కొంచెం ఎక్కువ హాట్గా ఉంటుంది. సో అందువల్ల ముందుగానే కొంచెం తక్కువగా వేసుకొని కారం తక్కువగా వేసుకున్నాం మనం. ఎందుకంటే పెప్పర్ పొడి వేసుకున్నప్పుడు చాలా అది కారం ఎక్కువగా ఉంటుంది, అది కూడా మిరియాలు. సో మనం తక్కువగా వేసుకోవాలి కారం కూడా. చికెన్ బాగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయి ఫ్రెండ్స్. బాగా కలపెడుతుంది మా ఆంటీ. ధనియా పొడి, కారం వేసాము. ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా అకేషన్స్లో కానీ అలాంటప్పుడు కొంచెం చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పెప్పర్ పొడి మనం చల్లాలి. ఒక 3 tablespoons అనుకోండి, అంత లేకుండా ఒక కిలోకి 2.5 spoon అలా పెప్పర్ పొడి చల్లితేనే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మిరియాలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు చాలామంది మనం యూజ్ చేయం, కానీ నాన్ వెజ్ కర్రీస్లలో చాలా వరకు మనము పెప్పర్ పౌడర్ చల్లితేనా, పెప్పర్ పౌడర్ వేస్తే మిరియాల పొడి చాలా టేస్టీగా వస్తాయి వంటలు కూడా. సో పెప్పర్ పౌడర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి చికెన్ కనే కాదు, ఏ నాన్ వెజ్ కర్రీకైనా కూడా లాస్ట్లో కొంచెం పెప్పర్ చల్లడం వల్ల చాలా టేస్ట్ వస్తాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు వేస్తున్నారు. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆంటీ పెద్దగా ఉంటే తినలేరు అనేసి దాన్ని అన్ని తుంచి వేస్తుంది. చికెన్లో కలిసిపోయి బాగాను వెళ్ళిపోతాయి అనేసి. పెద్దగా ఉంటే మనం కూడా తినలేం కదా ఫ్రెండ్స్, ఎప్పుడు పక్కన పెట్టేస్తాం. కరివేపాకులు ఇవన్నీ పెద్దవిగా కనపడినామంటే అవి పక్కన పెట్టేసి చికెన్ మాత్రమే తినేస్తాము. సో అలా కాకుండా మొత్తం తుంచి వేస్తేనా చిన్నవిగా అవి చికెన్లో కలిసిపోయేసి మనం తినేటప్పుడు మనకు అడ్డం లేకుండా వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండానే మనం తినేస్తాము. సో దాన్ని అలా తుంచి వేసింది ఆంటీ. బాగా కలపెట్టుకొని నిమ్మకాయ ఫ్రెండ్స్, నిమ్మకాయ కొంచెం పిండుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఎగుటు అనేది అనిపించదు. మనం చికెన్ ఒక కొంచెం తినాలకు మనకు ఎగుటు అనేది అనిపిస్తుంది. నిమ్మకాయ పిండడం వల్ల మనకి అది తెలియదు, మనకి ఎగుటు అనేది తెలియదు. 1/2 కిలో తినే వాళ్ళు 1/2 కిలో తినేస్తారు నిమ్మకాయ పిండడం వల్ల. ఇప్పుడు లాస్ట్లుగా కొత్తిమీర చల్లుకొని బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes ఫ్రెండ్స్, ఎక్కువ లేకుండా ఒక 2 minutes తర్వాత మళ్ళీ బాగా అంతా కలపెట్టుకోవాలి. కలపెట్టుకొని ఎక్కువ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ కూడా లాస్ట్లో. ఎందుకంటే నిమ్మకాయ పిండాం కదా, మళ్ళీ ఎక్కువసేపు పెడితేనా ఇది అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది. సో లాస్ట్లో ఒక 2 minutes మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆంటీ వాళ్ళు తింటున్నారు, సూపర్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా పెప్పర్ చికెన్ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మమ్మల్ని అందరినీ ఆదరించాలని కోరుచున్నాం.